కల్పన ద్వారా నిజం తెలుసుకొని రోహిణిని చితకబాదిన ప్రభావతి ట్విస్ట్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, రోహిణి ఇక మనోజ్ ఎంత దారుణంగా మోసపోతారు. ఇక ఇంటి అసలు యజమాని వచ్చి వాళ్ళని ఇంటి నుంచి గెంటేస్తారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి డిస్కషన్ పెట్టుకుంటారు. మీలో కానీ ఎవరైనా ఆ ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే మాత్రం మా ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి విచ్చేయచ్చు. దాంతో మీకు సీరియల్ కంటిన్యూటీ బాగా అర్థమవుతుంది. ఇక ఫ్రెండ్స్, సీరియల్లోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, సీరియల్లోకి వెళ్దాం. అయితే ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళందరూ కలిసి డిస్కషన్ పెట్టేసుకుంటారో, ఇక అందరూ కలిసి రోహిణిని అలాగే మనోజ్ని బాగా చెడామడగా తిట్టేస్తారో, దాని తర్వాత సత్యం ఉండి బాలుని పిలిచి, రే నువ్వు మాత్రం కాస్త వెళ్ళి అది ఎంక్వైరీ చేయి. ఎవరు వాళ్ళు, ఎలా వీడు మోసపోయాడు, వీటన్నిటికీ వెనకాల ఎవరున్నారో కాస్త కనిపెట్టు అని చెప్పేసి చెప్తాడు. ఇవన్నీ ఆల్రెడీ పోలీస్ వచ్చి చెప్పారు కదా, వాళ్ళు కనుక్కుంటున్నారు కదా అని చెప్పేసి అని అంటాడు బాలు. దాంతో సత్యం ఉండి పోలీస్ చేసేది పోలీస్ చేస్తూనే ఉంటారు, కానీ మనం కూడా మనం ప్రయత్నం చేయాలి కదా. వాడికే కానీ అంత తెలివితేటలుంటే ఇంకేముంది, వాడికే చెప్పేవాడిని. కాకపోతే వాడికి అంత తెలివితేటలు లేవు కాబట్టే నీకు చెప్తున్నాను. ఇది మరీ బాగుంది నాన్న, మోసపోయింది వాడు, చేయాల్సిందంతా వాడు చేశాడు, ఇప్పుడు ఎంక్వైరీ నేను చేయాలంటే రే అదే కదా చెప్తున్నాను. వాడికి అంత తెలివితేటలుంటే ఇంకేముంది, మా అయ్యే కదా, నువ్వు వెళ్ళేసేసి కాస్త అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను నీతో, వెళ్ళేసి ఎంక్వైరీ అయితే చెయ్యి అని చెప్పేసి చెప్తాడు. దాంతో బాలు కూడా ఉండి, సరే నాన్న నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నాను అని చెప్పేసి అని అంటాడు. ఇక వెంటనే సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మీనాను బాలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఏంటండి మరి ఇలా ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. దాంతో బాలు ఉండి, అదే కదా మీనా, ఇప్పుడేమో నన్ను ఎంక్వైరీ చేయమంటున్నారు, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే తనకి వెంటనే పార్కులో పడుకున్న తన ఫ్రెండ్ గుర్తొస్తాడనమాట. ఓకే, వాడే కదా ఈ ఇల్లు వాడికి చూపించింది, ముందు వాడిని పట్టుకుంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి ఇక తన్ని ఫోన్ చేసి పిలిపిస్తాడు. ఇక తనని తీసుకొని అదే విల్లా దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏంటి నన్ను పిలిచావు అని చెప్పేసి తను అడగంగానే, మరి నువ్వే కదా వాడిని పిలిచి ఇల్లుంది చాలా బాగుంది, ఎక్కువ రేటుది తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పేసి లేనిపోయిన మాటలన్నీ చెప్పి ఇంత దూరం తీసుకొచ్చావు అని చెప్పేసి అంటాడు బాలు. దాంతో తనుండి, అవును తనేదో ప్రాఫిట్ పొందుతాడని చెప్పేసి చెప్పాను, నేను ఓన్లీ చెప్పాను, మీవాడే ఆత్రానికి పోయి తొందరగా ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాడు అని చెప్పేసి చెప్తాడు. అయినా కూడా నీకు అతనితో ఎన్నాళ్ళు పరిచయం ఉంది అని అంటే, నాకెన్నాళ్ళు పరిచయం ఉంది, 2 రోజులు పరిచయమే అని చెప్పేసి. ఓరి దుర్మార్గుడా, 2 రోజుల పరిచయానికి నువ్వు వచ్చేసి ఇక్కడ ఇంత బిల్డప్ ఇచ్చావా అని చెప్పేసి అని అంటాడు బాలు. దాంతో తనుండి, నేనైతే తెలిసిన విషయాన్ని మీ అన్నయ్యకి చెప్పాను, తనే ఎవరికి చెప్పొద్దు, ఈ డీల్ నా చేతి నుంచి పోకూడదు, వేరే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పోటీకి వస్తారు అని చెప్పేసి అత్యాశకు పోయి నన్ను ఎవరికి చెప్పనీ లేదు, తను కూడా ఎవరికి చెప్పలేదు, దీంట్లో నా తప్పే ఉంది అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఉండి, అంతేలే నిన్ననేం లాభం, ముందు మావాడు బాగుంటే ఇంకేముంది అని చెప్పేసి. ఇక తీరా ఆడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలా, ఎంక్వైరీ చేయాలి, పద దిగు అని చెప్పేసి అక్కడ విల్లా దగ్గర కొబ్బరి బొండాల అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళు 2 బొండాలు కొట్టయ్యా అని చెప్పేసి బొండాలు తాగుతూ అతన్ని అడుగుతారనమాట. అప్పుడు తను ఉండేసేసి, ఏంటి సార్ అని అంటే, ఏం చెప్దాం, చూసావు కదా నీకు అన్నీ తెలిసిందే కదా అని అంటే, తెలిసింది సార్, అయినా కూడా మీకు ఇక్కడ వాటి గురించి అంత తెలియనప్పుడు మీరు ఎలా తొందరపడి డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి అని అంటాడు. అదంతా మాకు తెలిస్తే ఇంకేముంది, అయినా కూడా కొంచెం మాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ ఇంటికి సంబంధించినవి ఇక్కడికి ఎవరు వస్తూ ఉంటారు, ఎవరు వెళ్తూ ఉంటారు, అసలు ఈ డీల్ ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళిద్దరిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, కాస్త నీకేమైనా తెలిస్తే చెప్తావా అని చెప్పేసి అని అడుగుతారు. దాంతో తను ఉండేసేసి, ఇక్కడికి ఒక ఆమె అయితే పద్దాకా వస్తూ పోతూ ఉంటుంది, చాలాసార్లు ఆమె ఏదో టీవీ సీరియల్లో కూడా పనిచేస్తుంది అనుకుంటా, నేను 2-3 సార్లు టీవీలో చూశాను అని చెప్పేసి చెప్తాడు. దాంతో ఉండేసేసి, ఏ ఛానల్ వస్తుంది, ఏ సీరియల్ అని అంటే, అదైతే నాకు తెలీదు, కానీ మనిషిని చూస్తే అయితే గుర్తుపడతాను అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి, మరి తన ఇంటి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమైనా తెలుసా అని అంటే, తెలుసు సార్ అని చెప్పేసి ఇంటి అడ్రస్తో సహా మొత్తం తనకి చెప్పేస్తాడు. ఇక బాలు కూడా మొత్తం నోట్ చేసుకుంటాడు. ఇక దాని తర్వాత తను ఉండేసేసి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి తనకి డబ్బులు ఇచ్చి, అన్నా నీవు కానీ రెండోసారి అతను కానీ చూసినా, లేదా దీనికి సంబంధించింది ఏదైనా విషయం నీకు తెలిసినా వెంటనే నాకు ఈ నంబర్కి ఫోన్ చేయి అని చెప్పేసి తనకి ఫోన్ కార్డ్ ఇస్తాడు.
మొత్తానికి నాకు అదే డౌట్ వచ్చే కదా మా ఇంటి అసలు ఓనర్‌కి ఫోన్ చేశాను. ఆయనకి నాకు బాగా పరిచయం ఉంది. ఎప్పుడైతే మీరు ఇల్లు కొన్నారు, మీరు అక్కడ ఉంటున్నారు అనేటప్పటికి డౌటేసి ఇంటి ఓనర్‌కి నేనే ఫోన్ చేసి మెసేజ్‌ని ఆయనకి పంపించాను అని చెప్పేసి అని అంటాడు. సర్లే నువ్వు చెప్పావు అంతా బానే ఉంది. కానీ మోసపోవాల్సింది అప్పటికే మేము మోసపోయాం కదా! సో, ఇక మీదట కానీ నీకు ఆ మనుషులు కానీ, లేతే వాళ్ళకి సంబంధించినోళ్ళు ఎవరైనా సరే ఆ ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి చెప్పు ఈ నంబర్‌కి అని చెప్పేసి చెప్తాడు. సరే అటైతే ఇక మేము బయలుదేరుతాం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక దాని తర్వాత కారులో కూర్చోంగాల్నే మీనాకి ఫోన్ చేస్తాడు బాలు. మీనా ఎక్కడున్నావు అని చెప్పేసి అడగంగాల్నే నేను అమ్మ దగ్గర గుడికొచ్చాను. ఇక్కడ పూల్ దగ్గర ఉన్నాను అని చెప్తుంది. సరే అటైతే నువ్వు అక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తున్నా. కార్‌లో ఒకటి ఎక్స్‌ట్రా లగేజ్ ఉంది. ఆ లగేజ్‌ని దించేసేసి వస్తాను అని చెప్పేసి అని అంటాడు. దాంతో మనోజ్ ఫ్రెండ్ ఉండేసి ఓ దుర్మార్గుడా మీ అన్న ఫ్రెండ్‌ని నన్ను లగేజ్ అని అంటావా? కాస్తైనా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అని అంటాడు. దాంతో బాలు ఉండి రక్తం పంచుకుని పుట్టిన నా అన్నకే నేను ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వను. ఇంక నువ్వెవరు నీకెందుకు ఇయ్యాలి అని చెప్పేసి అని అంటాడు. ఇక తన్ని దారిలో దించేసిన తర్వాత తను నేరుగా గుడికి కాడికి వెళ్ళిపోతాడు మీనాని కలవటానికి. ఇక్కడ మీనా, సుమతి ఇక వాళ్ళమ్మ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మీతో అంత పెద్ద ఫ్రాడ్ జరిగింది కదా అని అంటే, అవును మరి ఏం చేస్తున్నారు అని అంటే, ఇంకేముంది పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాము. ఇక పోలీసులు చూసుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది మీనా. అంతలోనే సుమతి ఉండి ఆ రోజు ఒకటికి 2 సార్లు గుడిలో మనం చెప్పాం. ఏమాత్రం కూడా ముహూర్తం సరిగ్గా లేనట్టుంది. మీరు కాస్త ఆగండి అని చెప్పి. అప్పుడేమో నీ మాటని కొట్టి పారేసింది. ఇంతే జరగాలి అని చెప్పేసి అని అంటుంది. ఏ ఊరుకో వాళ్ళు కానీ నష్టపోతే మేము నష్టపోయినట్టే కదా! మేమంతా ఒక కుటుంబమే కదా! వాళ్ళు బాధపడితే మేము సంతోషంగా ఎలా ఉంటాము అని చెప్పేసి మీనా అంటుంది. అంతలోనే అక్కడికి బాలు వస్తాడు. ఇక కారు ఆపంగాల్నే స్టైల్‌గా తను సన్ గ్లాసెస్ పెట్టుకొని కిందకి దిగుతాడు. ఇక అక్కడ మంచి పోజ్ ఇస్తూ నుంచుంటాడు. అది చూసి సుమతి అక్క బావొచ్చాడు అని చెప్పేసి అని అంటుంది. ఇక వెంటనే అబ్బో బావేంటి సన్ గ్లాసెస్ పెట్టి అచ్చం హీరోలాగా ఉన్నాడు అని చెప్పేసి అని అంటుంది. ఇక గబగబా వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. ఏంటండి ఈ సన్ గ్లాసెస్ అండి ఏంటి మీనా బాగుందా ఎలా ఉన్నాను అనంటే అచ్చం హీరోలాగా ఉన్నారు అని చెప్పేసి అని అంటుంది కదా. ఈ ఎక్కడివి అనంటే అదే చెప్పా కదా కెనడా నుంచి మేడం వచ్చారని చెప్పేసి తను తీసుకొచ్చింది సన్ గ్లాసెస్ అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండి అవునా చాలా బాగున్నాయి అని చెప్పేసి అని అంటుంది మీనా. దాంతో బాలు ఉండేసి నాకే కాదు నీకు కూడా తీసుకొచ్చింది అనంటే అవునా నా గురించి తనకెలా తెలుసు అనంటే ఏముంది బావ కారులో ఉన్నప్పుడు నీ గురించి ఏదో ఒకటి మాటల్లో చెప్పుంటాడు అందుకనే తెలుసుంటుందంటే కరెక్ట్గా చెప్పావు చిన్న పొలగంప అని చెప్పేసి అని అంటాడు. ఇదిగో నీ సన్ గ్లాసెస్ కూడా పెట్టుకో అని చెప్పేసి తన సన్ గ్లాసెస్ తీసేసి కూడా మీనాకి పెడతారు. మీనా ఉండి అయ్యో నాకెందుకండి అని చెప్పంటే అబ్బా పెట్టుకో మీనా అని చెప్పేసి రండి అందరం కలిసి సెల్ఫీ దిగుదామని చెప్పేసి సుమతి వాళ్ళ అత్త ఇక మీనా, బాలు నలుగురు కలిసి మంచిగా సెల్ఫీలు దిగుతారు. ఇక దాంతోనే మీనా కూడా సిగ్గనిపిస్తుంది. చాలా బాగుంది కదా అనంటే అవును చాలా బాగున్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అంతలోనే సుమతి బాలు దగ్గర నుంచి బావ ఫోన్ నాకు ఇవ్వా ఫొటోస్ నా ఫోన్కి కూడా పెట్టుకుంటాను అనంటే వెంటనే తనకిస్తాడు. ఇక ఎప్పుడైతే తను ఫొటోస్ని స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటుందో ఆ సమయంలో కల్పనతో పాటు దిగిన బాలు ఫోటో కూడా కనపడుతుంది. ఇక కల్పనను చూడంగానే సుమతికి గుర్తొచ్చేస్తుంది. అరే తినే కదా ఆ రోజు పెళ్ళి కళ్యాణ మండపంలోకి వచ్చింది అని చెప్పేసి బావా ఈమెవరు అనంటే ఈమె కెనడా నుంచి వచ్చిన ఆమె ఈమె ఈ సన్ గ్లాసెస్ ఇచ్చింది అని చెప్పేసి చెప్తాడు. దాంతో నుండి కాదు బావా తిను అని చెప్పేసి ఆలోచించడంలో పడుతుంది. ఏమైంది అని అంటే తినే కదా ఆ రోజు మీ పెళ్ళిలోకి వచ్చింది ఇక మనోజ్తో కూడా మాట్లాడింది దాని తర్వాత వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తుంది. దాంతో మీనా చూసి అవును నాకు కూడా లైట్గా గుర్తొస్తుంది అని చెప్పేసి అయితే వెంటనే తను ఉండేసి అవును అయితే ఏమైంది తను ఎక్కడో కెనడాలో ఉంటుంది నువ్వు సుమతి సరిగ్గా చూడు అని చెప్పేసానంటే లేదు బావా కన్ఫామ్గా తినే ఆ రోజు అక్కడ కళ్యాణ మండపానికి వచ్చింది అని చెప్పేసి చెప్తుంది. దాంతో మీనా ఉండేసి ఏమండి కొంపదీసి ఒకవేళ ఈమె అయితే కాదు కదా మీ అన్నయ్య చెప్పింది అమ్మాయి కూడా డబ్బులు తీసుకొని కెనడాకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఈమె కూడా కెనడాలోనే ఉంటుంది ఒకవేళ ఆ అమ్మాయి ఈ అమ్మాయి తినైతే కాదు కదా అని చెప్పేసి చెప్తుంది. దాంతో బాలుకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి చిన్న పొలగంప సరిగ్గా చూడు సరిగ్గా చూసి చెప్పు అని చెప్పేసారంటే లేదు బావా కన్ఫామ్ తినే వచ్చింది అని చెప్పేసి ఇక దాంతో బాలుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే సరాసరి మా నాన్న కష్ట సొమ్ముని తీసుకొని వెళ్ళిపోతుందా ఇక తనకి నేనే
ట్రిప్ కింద డ్రైవర్లాగా పనిచేస్తున్నాను చెప్తా ఉండు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా తీరా వెళ్ళి అక్కడ కల్పన ఇంటి డోర్ నొక్కుతాడు. కల్పన తలుపు తీయంగానే, అరే బాలు నువ్వా, నేను ఇంకా నాకు కార్ కావాలని చెప్పేసి నీకు ఫోన్ చేయలేదు కదా, మరేంటి ఇప్పుడు వచ్చావు అని చెప్పేసి అని అంటుంది. ఎప్పుడు వచ్చాను అని అంటే, ఇప్పుడు నేను నీ కోసం కాదు, నేను నా కోసం వచ్చాను అని చెప్పేసి పక్క తప్పుకో అని చెప్పి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. దాంతో కల్పన ఉండి, ఏంటి తిన ప్రవర్తన వేరే విధంగా ఉంది అని చెప్పేసి, బాలు నీతోనే మాట్లాడేది, ఏంటి సరాసరి ఇంట్లోకి దూరొస్తున్నావు, బయటికి వెళ్ళు ముందు అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను ఉండేసేసి, ఏంటి కల్పన అని చెప్పేసి అని అంటాడు. ఏంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు, పేరు పెట్టి మాట్లాడుతున్నావు, పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండి పేరు ఉండేదే పిలవటానికి కోసం కదా, సో పేరు పెట్టేదే అందుకోసమే కదా అని చెప్పేసి కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. దాంతో తనుండి, చూడు నీ మాట నీ ప్రవర్తన ఏది కూడా సరిగ్గా లేదు, ముందైతే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా గదాయిస్తుంది కల్పన. దాంతో బాలు ఉండేసేసి, నేను మంచి వాళ్ళకి మంచివాడిలాగా ఉంటాను, కానీ ఎవరైనా నన్ను మోసం చేశారు, నా కుటుంబాన్ని మోసం చేశారు అంటే మాత్రం ఏమాత్రం కూడా ఊరుకోను అని చెప్పేసి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటే, ఏంటి నీ పేరు కల్పనాయే కదా అని చెప్పేసానంటే, అవును నా పేరు కల్పనాయ్, ఇప్పుడు అది చెప్పడానికి వచ్చావా ఏంటి అని చెప్పేసి, నీకు కొన్ని పాత విషయాలు జ్ఞాపకం చేపిద్దామని చెప్పేసి వచ్చాను, ఏంటి నీకు మనోజ్ అంటే తెలుసా అని చెప్పేసి అడుగుతాడు. దాంతో నుండేసేసి, మనోజా అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటి మనోజ్ అంటే తెలీదా, నీ మాజీ లవర్ అతనే మనోజ్, గుర్తున్నాడా లేడా అని చెప్పేసి అని అడుగుతాడు. దాంతో తనుండి, చూడు నువ్వు నీ పనితో పని పెట్టుకో, అనవసరమైన నా విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం లేదు, అయినా కూడా మనోజ్ నాకు తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి, నీకు తనతో ఏంటి సంబంధం అని చెప్పేసి అని అంటే, సంబంధం ఉంది, బ్లడ్ రిలేషన్, ఆ మనోజ్కి నేనే తమ్ముడిని అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసి, ఓహో ఆయనకి నువ్వు తమ్ముడువా, అయితే ఇప్పుడు ఏంటంట అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను ఉండేసి, ఏంటంటానా, పెళ్లిలో తన్ని మోసం చేసేసి తను తెచ్చిన మా నాన్న కష్టార్జితం డబ్బులు 40 లక్షలు తీసుకొని పరారైపోతావా, ఇంక ఈరోజు మళ్ళీ దబాయించి మాట్లాడుతున్నావా అని చెప్పేసి బాలు అంటాడు. దాంతో కల్పన ఉండేసేసి, ఏంటి నువ్వు మాట్లాడేది, అవును అప్పుడు నేను తీసుకుని వెళ్ళాను, అయితే ఏంటి అని అంటే, అయితే ఏంటినా, ఉండు ముందు అయితే నువ్వు మర్యాదగా ఇంట్లోంచి బయటకు వెళ్ళు అని చెప్పేసి అని అంటుంది. ఎందుకు వెళ్తాను, ఉండు నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ని పిలుస్తాను, ఇంకా ఎవరిని పట్టుకుంటారో ఎవరిని పంపిస్తారో ఇప్పుడే తెలిసిద్ది అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసేసి, పోలీస్ని పిలుచుకో నాకేంటి, అయినా కూడా నేనైనా తప్పు చేస్తే నేను భయపడాలి కదా, అయినా కూడా నాకేం భయం అని అంటే, అదేంటి 40 లక్షలు తీసుకొని పారిపోయిందే కాకుండా మళ్ళీ పైపెచ్చి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పేసానంటే, అవును నేను 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయిన విషయం వాస్తవమే, కానీ ఆ డబ్బులు నేను 4 నెలల క్రితమే వెనక్కి ఇచ్చేసాను, అది మాత్రం వాస్తవం కాదా, అది నీకు తెలీదా అని చెప్పేసి అని అంటుంది. ఆ మాట వినగానే బాలు షాక్ అవుతాడు. ఏంటి డబ్బులు తిరిగి ఇచ్చేసావా అని చెప్పేసి అంటే, అవును ఇప్పుడే కదా బ్లడ్ రిలేషన్ అది ఇది అని చెప్పన్నావు, అయితే మీ అన్న డబ్బులు వెనక్కి తీసుకుంది, అది కూడా వడ్డీతో సహా తను నా కాంచి తీసుకున్న సంగతి ఇంట్లో నీకు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పలేదా అని చెప్పేసి అని అంటాడు. దాంతో బాలు ఉండి, లేదే చెప్పలేదు, అయినా కూడా నీ మాట నేనెందుకు నమ్మాలి, నువ్వు ఇప్పుడు తప్పించుకోవటానికి అలా అంటున్నావేమో అని చెప్పేసి అనగానే తనుండి, నాకేం అవసరము, నీకు గుర్తుందా ఆల్రెడీ ఈ డబ్బుల కేసు విషయంలో నువ్వే సాక్షి సంతకం కూడా పెట్టావు, ఆ రోజు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, సాక్షి సంతకం పెట్టాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు నువ్వే దానికి కదా సాక్షి సంతకం పెట్టావంటే, అంటే ఆ రోజు నా సంతకం పెట్టించుకుంది దీనికోసమేనా అంటే, అవును దీనికోసమే అని చెప్పేసి అని అంటుంది. నేను ఎప్పుడూ డబ్బులు రిటర్న్ ఇచ్చేసాను, ఇంకా నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను ఉండేసేసి, ఇప్పుడు ఈ మాట నువ్వు వచ్చి ఇంటికాడ చెప్తావా అని చెప్పేసి బాలు అంటాడు. దాంతో కల్పన ఉండి, నాకేం అవసరము, మీరు చూసుకోండి, నన్నెందుకు దీంట్లోకి లాగుతున్నావు అని అంటే, అదేదో నువ్వే చెప్పు అని చెప్పేసి అని అంటుంది. నా మాట చెప్తే ఎవరి ఇంట్లో నమ్మరు అని చెప్పేసి అంటాడు బాలు. దాంతో తను ఉండి, సరే అలా నమ్మకపోతే ఏమైంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది కదా, సీఏ గారు చెప్తారు అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండి, దాంట్లో సాక్షి సంతకం నేనే కదా పెట్టాను, సో మనిద్దరం కలిసి కుంభక్కయ్యి నేను ఇదంతా చేస్తానని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అంటారు, కాబట్టి నువ్వు కాస్త వచ్చి చెప్తే మాత్రం మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి అని అంటాడు. దాంతో కల్పన కూడా ఆలోచించుకుంటుంది, ఏ విధంగా అయితే రోహిణి ఇక మనోజ్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో తన్ని పోయినసారి ఇండియాకి వచ్చినప్పుడు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారో అదంతా గుర్తుపెట్టుకొని వెంటనే, సరే అట్టయితే నీకోసం నేను వస్తాను, వచ్చి చెప్తాను ఇంట్లో వాళ్ళందరికీ అని చెప్పేసి అని అంటుంది.
దాంతో ఇక బాలు వెంటనే సరాసరి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికెళ్ళిన తర్వాత "రేయ్! ఇంట్లో అందరున్నారా మీనా?" అనని చెప్పేసని అడుగుతాడు. మీనా ఉండి అందరూ ఇంట్లోనే ఉన్నారండి" అనని చెప్పేసనంటే, "ఉండు అందరిని పిలుస్తాను" అనని చెప్పేసి ఇటు రోహిణి, శృతిని, మనోజ్‌ని అలాగే సత్యంని, ప్రభావతిని కూడా అందరిని పిలుస్తారు. అందరూ హాల్లోకొస్తారు. ఇక దాని తర్వాత వెంటనే మనోజ్‌ని అక్కడ నుంచోబెట్టి, "రేయ్! నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. నీతోనే పని" అనని చెప్పేసని అంటాడు. ఇక వెంటనే అక్కడున్న టేబుల్‌ని తీసుకొచ్చి మళ్ళీ బోన్‌లాగా పెడతాడు. ఇక దాని తర్వాత సత్యము, ఇక ప్రభావతిని ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి, ఇప్పుడు ఇది కోర్ట్. అందులోనే సత్యం ఉండి, "కోర్ట్ ఏందిరా ఇల్లు కదా" అంటే, "నాన్న ఇప్పుడు కోసం కోర్ట్. ఇది ఆమె ఇక్కడ జడ్జ్ వచ్చేసేటప్పటికి అమ్మ. అమ్మ ఇక్కడ జడ్జ్‌మెంట్ ఇచ్చిద్ది. ఇంకిక్కడ దొంగలు అంటే అక్యూజ్డ్ 1 మనోజ్, అక్యూజ్డ్ 2 వచ్చేసేటప్పటికి రోహిణి. వీళ్ళిద్దరూ విచారణలోకి రావాలి" అనని చెప్పేసి, "రే అసలు నువ్వేంట్రా మాట్లాడేది" అనంటే, "అన్నీ అర్థమవుతాయి. కాస్త నిదానంగా వినండి అందరూ" అనని చెప్పేసి, ఇక మనోజ్ చేతిని లాక్కొచ్చి, "రేయ్ నువ్వొచ్చి బోన్‌లో నుంచోరా" అనని చెప్పేసని అంటాడు. దాంతో మనోజ్ ఉండేసి, "ఏయ్! ఏం పని పాట లేదా? ఎప్పుడు చూసినా నా మీద పడతావేంటి" అనని చెప్పేసని అంటాడు. "నువ్వు రారా నీకు అసలు విషయం ఏంటో చెప్తాను" అనని చెప్పేసి బలవంతంగా తను చేపట్టుకొని లాగుతాడు. రోహిణి అడ్డుపడుతుంది. "చూడు నీది కూడా ఉంది. నువ్వు కూడా వద్దు. కానీ ఫస్ట్‌లో వీడు, సెకండ్‌లో నువ్వు" అనని చెప్పేసి అని అంటాడు. ఇక దాని తర్వాత బలవంతంగా వాడిని లాక్కొచ్చి, "వచ్చి నుంచుంటావా లేదా" అనని చెప్పేసి గట్టిగా అరిచి లాక్కొచ్చి నుంచోబెడతాడు. ఇక దాని తర్వాత సత్యం ఉండి, "ఏంట్రా ఇదంతా" అనంటే, "ఇనండి ఇప్పుడే కాస్త" అనని చెప్పేసి, "వీడు పలానా సత్యమోల అబ్బాయి. పలానా సత్యనారాయణ ఇంతకుముందు ఎంతో కష్టపడి కష్టార్జితం మొత్తాన్ని ధారపోసి, దాని తర్వాత తను ఎన్నో ఏళ్ల ఎండనక, వాననక బస్ డ్రైవర్ ఉద్యోగం చేసిన తర్వాత వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు మొత్తాన్ని వీడు తీసుకునెళ్ళి కాజేస్తాడు" అనని చెప్పేసానంటే, ఇంట్లో అందరూ ఉండేసి, "చూడు ఇవన్నీ తెలిసిన విషయాలే కదా! ఇప్పుడెందుకు దీని గురించి మాట్లాడుతున్నావు" అనంటే, వెంటనే "ఆగు, ఇది స్టార్టింగ్‌లో అందరికీ ఇంట్రొడక్షన్ మాత్రమే. అసలైన కథ దీని వెనకాలుంది. అది కూడా తెలుసుకుందాం" అనని చెప్పేసి, దాంతో సత్యం ఉండి, "రేయ్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు క్లియర్‌గా చెప్పు. ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు" అనని చెప్పేసని అంటాడు. దాంతో తనుండేసి, "ఇప్పుడు దాకా నేను చెప్పిందైతే ఒక ఎత్తైతే, అసలైన వీడు చేసిన మోసం ఏంటి అనంటే, ఆ కల్పన అనే అమ్మాయి ఎవరైతే డబ్బులు తీసుకొని పారిపోయిందని చెప్పాడో, తను ఎప్పుడైతే ఇంక నాకు దొరకలేదు, నా కంటి పడలేదు, తను మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనని చెప్పేసి అని చెప్పాడో అది అబద్ధం" అని ఆ మాట అనంగాల్నే ఇంట్లో అందరూ అవాకవుతారు. ఏంట్రా అనంటే, "అవును, వీడు మళ్ళీ ఆ కల్పనని కలుసుకున్నాడు. ఆ కల్పన ఆ డబ్బుల్ని మళ్ళీ తిరిగి వీళ్ళకి ఇచ్చేసింది. అది కూడా వడ్డీతో సహా" అనంగాల్నే ఇంట్లో ఎవరు కూడా నమ్మరు. "ఏంటి? ఏంటి?" అన్నట్టుగా మాట్లాడతారు. దాంతో సత్యముండి, "ఏంటి నిజంగానే తిరిగి ఇచ్చేసిందా?" అంటే, "అవును, ఇదిగో అడగండి మీ సుపుత్ర రత్నాన్ని" అనని చెప్పేసి, "ఏంట్రా నువ్వు మాట్లాడేది" అని అననేసేసి మనోజ్ పుకాయిస్తాడు. దాంతో తనుండేసేసి, "ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. అంతే తప్ప ఇప్పుడు కూడా అబద్ధం చెప్పాలని చూస్తే లాగిచ్చి 2 కొడతాను" అని చెప్పేసి అంటాడు బాలు. దాంతో ప్రభావతి ఉండి, "రేయ్ ఏంటి ఇప్పటికే వాడు మోసపోయాడని చెప్పేసి బాధలో ఉంటే ఇప్పుడు నువ్వు కొత్తగా ఇది మొదలుపెట్టావు" అనని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండేసేసి, "కాస్త ఆగు ప్రభావతి, నిదానంగా చూడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ జడ్జు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు" అనని చెప్పేసి ఇక వెంటనే అందరినీ అక్కడ నుంచోబెట్టేసి తను, "ఇప్పుడు నువ్వు చెప్పురా, ఆ కల్పన వచ్చిందా? రాలేదా? వాళ్ళ కాడ్నుంచి నువ్వు డబ్బులు తీసుకున్నావా? లేదా?" అనని చెప్పేసి, "నువ్వు మాట్లాడేదంతా అబద్ధం. నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. అసలు ఆ కల్పన ఎవరో నేను మళ్ళీ కలవనే లేదు" అనని చెప్పేసి పుకాయిస్తాడు. అంతలోనే తను రోహిణి వచ్చేసి, "ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మా మీద నిందలేస్తూ ఉంటే మేము పడుతూ ఉండాలా? ఆంటీ ఏంటి ఆంటీ ఈ న్యూసెన్స్? ఇప్పటికే మేము నష్టపోయామని చెప్పేసి బాధల్లో ఉంటే మళ్ళీ పైపెచ్చి ఇది మొదలైంది" అనని చెప్పేసి అని అంటుంది. దాంతో ప్రభావతి వెంటనే ఉండేసి, "అదేనమ్మా నేను అంటుంది. అయినా కూడా వీడి మాటలకేమొచ్చింది? వీడు చెప్పినంత మాత్రాన ఇంట్లో మేమందరం నమ్మేస్తామా ఏంటి?" అనని చెప్పేసి అని అంటుంది. అంతలోనే రోహిణి అక్కడికొచ్చేసి, "అయినా కూడా కల్పన మాకు డబ్బులిచ్చిందని సంగతానికి ప్రూఫ్ ఏంటి? కల్పన మాకు డబ్బులియటం నువ్వు చూసావా? లేదంటే నీ దగ్గరైనా ఏమైనా సాక్ష్యం ఉందా?" అనని చెప్పేసి అని అడుగుతుంది. దాంతో వెంటనే వాళ్ళు ఉండేసి, "అది కదా పార్లలమ్మ పాయింట్. ఇప్పుడు కదా అసలైన పాయింట్‌కొచ్చావు. సాక్ష్యం అయితే ఉంది" అని చెప్పనంగాల్నే ఒక్కొక్కళ్ళు అవాక్కయిపోతారు. రోహిణికైతే మరీ అసల కాళ్ళు చేతులనేవి ఆడనే ఆడవు. ఇక వెంటనే తనుండేసేసి, "కల్పన, కల్పన" అని చెప్పేసి పిలుస్తాడు. దాంతో ఇక కల్పన ఎంట్రీ ఇస్తుంది. కల్పన లోపలోకి రాంగాల్నే కల్పనను చూసి మనోజ్, ఇక రోహిణి అయితే హక్కబక్క అయిపోతారు. నోట్లోంచి మాట కూడా రాదు. ఇంక అలాగే ఫ్రీజ్ అయిపోతారు. ఇక తన
షాప్‌లోకి రాంగాల్నే "ఎవరమ్మా నువ్వు" అనని చెప్పేసి అనంగాల్నే వెంటనే కల్పన ఉండేసి "నమస్తే అంకల్, నమస్తే ఆంటీ. నా పేరే కల్పన. మీ అబ్బాయి 1 ఇయర్ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంది నాతోనే. ఇక దాని తర్వాత పెళ్లి చేసుకోకుండా తనని తీసుకొని వెళ్ళిపోయింది కూడా నేనే" అనని చెప్పేసనంటుంది. దాంతో ప్రభావతి ఉండేసేసి "ఏంటి ఒకటేమో చేసిందేమో దిక్కుమాలిన పని మళ్ళీ ఈడకొచ్చి ఇంత నువ్వు ధైర్యంగా మా ముందే నుంచొని చెప్తున్నావా? రేయ్ రవి వెంటనే పోలీసులకు ఫోన్ చేయరా" అనని చెప్పేసనంటుంది. దాంతో తనుండి చూడండి నేను చేసిన పని తప్పే. కానీ అవి వాళ్ళ నాన్నది కష్టార్జితం డబ్బులని చెప్పేసి నాకు తెలీదు. ఇక దాని తర్వాత తనకి నేను ఎప్పుడో ఆ డబ్బుల్ని తిరిగి కూడా ఇచ్చేశాను. ఇంకా పోలీసులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అప్పుడేదో నేను తెలుసో తెలియకో చేసిన పొరపాటు. దానికి కూడా నాకంటూ నా సొంత కారణాలు కొన్నున్నాయి. అందుకనే నేను ఆ తప్పు చేశాను. కానీ దాని తర్వాత వడ్డీతో సహా అది కూడా నేను డబ్బులు వీళ్ళకి తిరిగి ఇచ్చేశాను. ఇక నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అనని చెప్పేసి అనంగాల్నే ఏంటి తిరిగిచ్చేసావా అనంటే అవును. పోయినసారి నేనిక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు నన్ను చూసి నా దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు వెనక్కి తీసుకున్నారు అనని చెప్పేసి అని అంటుంది. ఇక ఆయన కూడా ఇక్కడ దీంట్లో వీళ్ళ ఇద్దరి హస్తం ఉంది. తను కేవలం నా దగ్గర చూసుకొని డబ్బులు కావాలి అని అన్నాడు. కానీ తిను మాత్రం పార్లర్‌లో నన్ను చూసుకొని అదే పనిగా నన్ను గట్టిగా పట్టుకొని మరి పోలీస్ స్టేషన్‌కి తీసుకునెళ్ళింది. అయినా కూడా వెంటనే రోహిణి కళ్ళే చూసి ప్రభావతి ఏంటమ్మా అనంగాల్నే నాకసలు ఏం తెలీదు అనని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే కల్పన ఉండి ఈ మాటైతే అసలు నువ్వు అన్నే అనొద్దు. పార్లర్‌లో తినే నన్ను పట్టుకుంది. తినే మనోజ్‌కి ఫోన్ చేసి నన్ను తీసుకునెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పింది. ఇక అక్కడి నుంచొని మొత్తం కథ నడిపిందే తిను. ఇక దాని తర్వాత అసలైన విషయం చెప్పాలి అనంటే మొత్తం డబ్బుల మీదుగా ఎక్స్‌ట్రా వడ్డీ ఏసి మరీ ఆ డబ్బులు కూడా తీసుకుంది తినే. సో, మీ కొడుకైతే అంత తెలివితేటలేదు. పేరుకే ఇంత చదువుకున్నాడు. తెలివితేటలు రవ్వంత లేదు. ఈ తెలివితేటలంతా తనియే. తనే తనకి మొత్తం చెప్పి వడ్డీతో సహా డబ్బులు మొత్తం తీసుకుంది. ఇక వేరే విషయానికి రావాలి అనంటే బాలు అలాంటి వాడు కాదు. తన క్యారెక్టర్ చాలా మంచిది. ఎంత తక్కువ చదువుకున్నా కూడా తన కోసం మాత్రమే నేనిప్పుడు ఇక్కడికి వచ్చాను. ఈ విషయం అన్నీ చెప్దామని చెప్పేసి. అనని చెప్పి వెంటనే ఇంకా కూడా మీకు నమ్మకం లేకపోతే మీరు వెంటనే చూడండి అనని చెప్పేసి తను డాక్యుమెంట్ తీస్తుంది. ఈ డాక్యుమెంట్ మేమిక్కడ అగ్రీమెంట్ చేసుకున్నాం. అంతలోనే రవితో ఉండి బాలు చూడరా దాంట్లో సాక్షి సంతకం కూడా ఇదే. నేనే పెట్టాను. నాకైతే అప్పుడు ఈ విషయం అని తెలీదు. మేడం హెల్ప్ అడిగారు కదా అని చెప్పేసి సంతకం పెట్టాను. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటి అనంటే దీనికోసమే సంతకం పెట్టాను అన్నట్టుగా. కాబట్టి రెండోదొచ్చేసేటప్పటికి ఆ నెలలో నేను నా అకౌంట్ నుంచి మనోజ్ అకౌంట్‌కి ఇంత డబ్బులు కొట్టానా లేదా దానిది స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చాను అనని చెప్పి అది కూడా చూపిస్తుంది. దాంతో ఇంక అందరూ అవాక్కైపోయి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు. ఇక దాంతో కల్పన ఉండేసి చూడండి నేనైతే హాత్ జోడించుకొని 2 చేతులు నమస్కరించి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తెలుసో తెలియకో నేనేదో తప్పు చేశాను. కానీ దానికి తగ్గట్టుగానే నేను వడ్డీతో సహా డబ్బులన్నీ తిరిగి కూడా ఇచ్చేశాను. కాబట్టి ఇక మీదట మీరు నన్ను ద్వేషించడానికి అలాగే నా మీద నిందలేయాల్సిన అవకాశం ఏమాత్రం కూడా లేదు అనని చెప్పేసనంటుంది. దాంతో ఇంకా బాలు ఉండేసి చాలా థాంక్స్ కల్పన. నేను ముందు తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు తిరిగి ఇచ్చేశావు. అప్పుడు కోపం, ఆవేశంతో అలా మాట్లాడాను. ఇక మీదట ఇది నా ఫ్యామిలీ ఇష్యూ. నేను చూసుకుంటాను. నువ్వైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అనని చెప్పేసి తను అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక రోహిణి, ఇక మనోజ్ కలే ఒక స్వీట్ లుక్ ఇచ్చుకుంటూ, తనలో తను నవ్వుకుంటూ కల్పన అక్కడి నుంచి బయటికి బయలుదేరేసి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే వాళ్ళ నాన్న సత్యం పిలిచి, "రేయ్ ఇట్రారా నువ్వు" అనని చెప్పేసి తన్ని పిలుస్తాడు. మనోజ్ అక్కడికి రాంగాల్నే, "ఏంట్రా నీకివన్నీ ముందే తెలుసు. డబ్బులు కూడా తనిచ్చేసింది. కానీ ఏం తెలియనట్టుగా నువ్వు నటించావు కదా" అనని చెప్పేసనంటాడు. దాంతో వెంటనే ప్రభావతి ఉండేసి, "రేయ్ మనోజ్ ఇట్రారా నువ్వు" అనని చెప్పేసి వాడిని పిలుస్తుంది. ఇక తన చొక్కా పట్టుకొని గుంజుతుంది. వెంటనే, "ఏరా నీకెంత ధైర్యం? ఈ జన్మకి నువ్వు మారవా? ఎప్పుడు చూసినా సరే నువ్వు ఏదోకటి ఇలా చేస్తూనే ఉంటావు. ఆఖరికారికి నా దగ్గర కూడా నువ్వు విషయాలను దాచావు కదా" అనని చెప్పేసి చేయి తీసుకొని కొట్టబోయే సమయానికి వెంటనే తనుండేసి, "అమ్మ దీంట్లో మొత్తం రోహిణియే చెప్పింది. రోహిణి చెప్పినట్టుగానే నేను చేశాను. తనే ఈ డబ్బులంతా వాళ్ళ మలేషియా నుంచి వచ్చిందని చెప్పని చెప్పింది" అనని చెప్పేసి రోహిణి పేరు చెప్పేస్తాడు. దాంతో రోహిణికి ఇంకేం అర్థం కాదు. ఇక ప్రభావతి వెంటనే రోహిణి కళ్ళే చూసి, "ఏంటి
నువ్వేనా ఇదంతా చేసింది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక వెంటనే రోహిణిని పట్టుకుంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మీ ఫేవరెట్ సీరియల్ నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. సో మీకు కానీ సీరియల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎపిసోడ్ ఏ విధంగా నచ్చుతుంది, మీకు వీళ్ళందరి క్యారెక్టర్లో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చుతుందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది, ప్రభావతి రోహిణి నిజస్వరూపం తెలుసుకొని ఏం చేయబోతుంది? దాన్ని చితకబాతుందా, ఇంట్లోంచి బయటికి తరిమేస్తుందా, లేదంటే దీని వెనకాల చిన్నది తీగలాగితే డొంక కదిలినట్టు రోహిణి నిజస్వరూపం మొత్తం బయటపడుతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.